ఆశావాహులకు సంబంధించిన జాబితాను తొలి వెలుగు సిద్ధం చేసింది. రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రధానంగా సుదర్శన్ రెడ్డి, బోధన్, ఇక కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మునుగోడు, మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, రామ్మోహన్ రెడ్డి, పరిగి. అంటే ఇప్పటికీ 6గురికి మంత్రివర్గంలో అవకాశం ఉంది. మొదటగా 4గురికి మాత్రమే, అంటే మంత్రివర్గంలో 4 బెర్తులు మాత్రమే ఫుల్ చేయబోతున్నారు. 4గురికి మాత్రమే అవకాశం ఇవ్వబోతున్నటువంటి ప్రచారం జరిగింది. కానీ 4గురికి కాదు, 6గురితో ఇక పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని విస్తరణ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి 4గురు బరిలో దిగారు. ఈ 4గురిలో ఒక 2కి ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం డిస్కషన్ చేస్తే సుదర్శన్ రెడ్డి ఈయన బోధన్ ఎమ్మెల్యే, సీనియర్, చాలా సీనియర్ నాయకులు ఈయన. ఎస్, సుదర్శన్ రెడ్డి మనకు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. ఈయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు. సో సుదర్శన్ రెడ్డికి కూడా ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి అందరికీ తెలిసిన వ్యక్తే. ఇంతకుముందు మాజీ మంత్రి కూడా పనిచేసినటువంటి వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నది. అటువంటి సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గంలో అవకాశం రాబోతుందనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇది ఉమ్మడి నిజామాబాద్కు సంబంధించిన వ్యక్తి. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అందరికీ తెలుసు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే తెలియని వ్యక్తులు ఉండరు. ఈయన గతంలో మునుగోడు ఉప ఎన్నికలకు సైతం ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేసి బీజేపీకి వెళ్ళి బీజేపీ నుంచి ఉప ఎన్నికల్లో బరిలోకి దిగాడు. తర్వాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతుల ఈయన ఓటమి పాలైనటువంటి పరిస్థితి. మళ్ళీ బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ సొంత గూటికి ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరుకున్నటువంటి పరిస్థితి. రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీకి చేరుకొని టికెట్ తీసుకొని మునుగోడు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందడం జరిగింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్తుగా ఇక భువనగిరి ఎంపీ టికెట్ గెలిపిస్తే ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందన్నటువంటి మాట చెప్పారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా మంత్రివర్గంలో ఈయన అడుగు పెట్టబోతున్నాడు. ఈయన హోంశాఖ ఇవ్వాలి, లేకపోతే ఇతర శాఖలు ఇవ్వాలంటూ ఈయనకు సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు ఇప్పటికే డిమాండ్ చేయడం, పోస్టులు పెట్టడం సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే మొదలైనటువంటి పరిస్థితి. మరొక వ్యక్తి మల్రెడ్డి రంగారెడ్డి. ఇక్కడ చూస్తున్నాం సీనియర్ నాయకులు, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవము, ఇప్పటికీ దాదాపు 2-3 దఫాలా గెలిచినటువంటి వ్యక్తి. నాకు తెలిసి ఇంకా అంతకంటే ఎక్కువనే ఉండొచ్చు. అటువంటి మల్రెడ్డి రంగారెడ్డి, ఈయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. మల్రెడ్డి రంగారెడ్డికి కూడా ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకులైనప్పటికీ మంత్రివర్గంలో ఒక్కసారి కూడా అవకాశం దక్కలేదు. కాబట్టి ఖచ్చితంగా మల్రెడ్డి రంగారెడ్డికి ఇక మంత్రివర్గంలో అవకాశం వచ్చే ఛాన్స్ ఉన్నట్టు కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. మరో వ్యక్తి రామ్మోహన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా భారీ స్థాయిలోనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఈసారి పరిగి నుంచి నేను మంత్రిగా ఖచ్చితంగా మంత్రివర్గంలో అడుగు పెడతానటువంటి మాటలు ఇక పెద్ద ఎత్తున అక్కడ ఆయన అభిమానుల నుంచి, కాంగ్రెస్ పార్టీ ఆయనకు సంబంధించిన కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తుంది. రామ్మోహన్ రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలంటూ కూడా డిమాండ్ ప్రధానంగా కనిపిస్తుంది. ఓవరాల్గా 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు మనకు కనబడతా ఉన్నారు తొలి వెలుగు స్క్రీన్ మీద. ఈ 4గురిలో కేవలం 2కి మాత్రమే మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ 6 బెర్తులు కనుక ఫుల్ చేస్తే, 6 మంది కనుక అవకాశం ఇస్తే అందులో 2 రెడ్డికి వచ్చే ఛాన్స్ ఉంది. ఆ 2లో చెప్పలేము, రాజగోపాల్ రెడ్డి ఉండొచ్చు, లేకపోతే మల్రెడ్డి రంగారెడ్డి ఉండొచ్చు, మేబీ రామ్మోహన్ రెడ్డి ఉండొచ్చు, సుదర్శన్ రెడ్డి ఉండొచ్చు. ఏది ఏమైనా కానీ నేతల మధ్య పోటీ అయితే బలంగా కనిపిస్తుంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఎవరికి వాళ్ళు ఈసారి మంత్రివర్గంలో అడుగు పెట్టేది మేమంటే మేము అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. తమ అభిమానులు సైతం ఈసారి మా ఎమ్మెల్యే మంత్రివర్గంలో అడుగు పెట్టబోతున్నాడు అన్నటువంటి ప్రచారాన్ని కూడా జోరందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర సర్కార్ మంత్రివర్గంలో ఎవరికి అవకాశం ఇవ్వబోతుంది, ఈ 4 రెడ్డి బిడ్డల్లో ఏ 2కి అవకాశం ఇవ్వబోతుందో ఇక రేపో మాపో తేలున్నట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.